ఈ దేవాలయం 3 రాళ్లచే 3 గర్భగుడులచే త్రికోణ ఆకారంలో నిర్మించబడింది. భారతదేశంలోనే 4వ దేవాలయంగా కూడా ప్రసిద్ధి చెందింది. మన అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఆమిదాల గ్రామంలో వెలిసినటువంటి అతి ప్రాచీనమైన పురాతనమైన 13వ శతాబ్దం దాదాపుగా 800 సంవత్సరాల క్రిందట చోళ రాజులచే నిర్మించబడిన శ్రీ సూర్యనారాయణ దేవాలయం అయితే కలదు. ఇక్కడ శివకేశవులకు భేదం లేకుండా లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి శివుడు గలరు. శ్రీ సూర్యనారాయణ స్వామి పశ్చిమ ముఖంగా, ఈశ్వరుడు తూర్పు ముఖంగా, చెన్నకేశ్వర స్వామి దక్షిణ ముఖంగా వెలిసున్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామికి సహజ సిద్ధంగా 7 గుర్రములు రథసారథి, అనూరుడు రథచక్రములు హస్తములందు, పద్మములు శిరస్సు నందు వర్తలాకారంగా కలదు. మరి ఇక్కడ ఫిబ్రవరి 4వ తారీఖున రథ సప్తమి సందర్భంగా పురస్కరించుకొని స్వామివారికి సుప్రభాత సేవ, ఉదయం పంచామృత అభిషేకం, అష్టోత్తర శతనామ పూజ, ఆదిత్య హృదయ పారాయణం, ఉదయం 9 గంటలకి శ్రీ ఛాయా ఉషా సమేత సూర్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. శివరాత్రి అయిపోయిన మరుసటి రోజు ఇక్కడ తేరు కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. మరి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఇట్లాంటి అప్డేట్స్ కోసం మన పేజ్ని ఫాలో అవ్వండి.